పవన్ చెప్పినా పనిచేయవా డిహెచ్ఎంఓ కార్యాలయ సూపరింటెండెంట్పై జనసేన నాయకుడు కర్నూలులో తీవ్రంగా దాడికి చేసి యత్నం చేశారట. ఇక బలం లేకున్నా బరిలోకి అని మామూలుగా అయితే అపోజిషన్కి ఇచ్చే పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వకపోతే వాళ్ళకి బలం లేదు కాబట్టి ఇవ్వట్లేదన్నారు. మరి కిందసారి 23 సీట్లే వచ్చినాయి కదా టీడీపీకి, పయ్యావుల కేశవ్ గారికి ఎట్లా ఇచ్చారు? ఆ హేతుబద్ధత లేకుండా ఈ మధ్య ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా అడ్డగోలుగా సమర్థిస్తే సమర్థించండి తెలుగుదేశాన్ని, కానీ మరీ ఇంత అడ్డగోలుగా రాస్తే చూసేవాళ్ళకి కూడా నవ్వు వస్తుంది, ఆశ్చర్యం వేస్తుంది. ఇదేం పద్ధతి, ఏం రోగం అని. ఇక భూ ఆక్రమణలకు పాల్పడితే 6 నెలల్లో శిక్షిస్తామని ల్యాండ్ మాఫియా ప్రోత్సహించేందుకే గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇచ్చిందంట. మరి రీసర్వే ఎందుకు కొనసాగిస్తున్నారో చెప్పలేదు. మళ్ళీ పాత పాట తల్లి చెల్లి అని ఎన్నిసార్లు చెప్తారు చంద్రబాబు గారు? ఒకసారి చెప్తారు. అది డైరెక్ట్గా ఈనాడు వాళ్ళు జగన్కి అదానీ లంచం అంటూ మరీ అన్యాయంగా పెట్టినట్లు ఉంది. వాళ్ళు దీని మీద అంటే ఏపీ ప్రభుత్వం అదానీతోటి ప్రాజెక్టులు కుదుర్చుకుని సౌర విద్యుత్తు, ఈ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులని తీసుకుంటే, ఒప్పందాలు చేసుకుంటే వాటన్నింటినీ ఇప్పుడు తప్పుపడుతున్నారా? మరి అటువంటిప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వాటన్నింటినీ రద్దు చేస్తుందా? మరి అది చెప్పలేదు. మొన్నే కదా ఇదిగో చంద్రబాబు గారి ట్వీట్ ఒకటి వచ్చింది చూడండి.